श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमद आदिवंशटकोपदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनृसिंहदेवपादकासेवः श्रीवंशटकोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंशटकोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। महालय पक्षం పితృపక్షం చెప్పబడిన విశేష పుణ్యకాలం. ఈ సంవత్సరం వచ్చిన మహాలయ పక్షం ఇంకా విశేషం ఏంటంటే శ్రీ జయంతి విశేషం. స్వామి కృష్ణుడు అవతార శ్రీ జయంతి గోకులాష్ట విశేషం కూడా ఈ మహాలయ పక్షం లోపలే వస్తుంది. అది మనకి మహాభాగ్యం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తే ఈ మహాలయ పక్షంలో చాలా విశేషమైన పారాయణం శ్రీమద్ భాగవత పారాయణం. దాంట్లో ఇప్పుడు శ్రీ జయంతి కూడా వచ్చింది కాబట్టి స్వామి కృష్ణుడు అవతార కట్టం ఉంది కదా దశమస్కందంలో, అది కూడా ఇప్పుడు కూడా స్వామి మహాచార్యుడు అందరూ శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో శ్రీ కృష్ణావతార కట్టము ఇప్పుడు కూడా పారాయణ చేస్తున్నారు శ్రీ జయంతి రోజు. శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తున్న వారిలో పితృకల్ మంచి గదికి పోతున్నారు. వాళ్ళకి పిశాచ ఆ ఘట్టం పోయి దాని నుంచి మోక్షం వచ్చేసింది, వాళ్ళకి మంచి గది వస్తుందని భారత పురాణంలో శ్రీమద్ భాగవతోడ వైభవం చెప్పబడింది. సో నేను అందరికీ ఒక విజ్ఞాపనం, ఈరోజు కానీ రేపు గురించి స్టార్ట్ చేసి కానీ శ్రీమద్ భాగవత పారాయణం అందరూ ఇంట్లో చెయ్యండి. కనీసం స్వామి నాకు పారాయణం రావట్లేదు, టైం లేదంటే ఇంటర్నెట్లో చాలా పెద్ద స్వామివారు శ్రీమద్ భాగవతంలో ఉపన్యాసం చేస్తున్నారు. ఉపన్యాసం చేసిన వీడియోలన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి. దాంట్లో ఉన్న ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు ఒక 1 అవర్ 1.5 అవర్ వస్తుంది. అది దాన్ని చూడండి. కనీసం భాగవత కథామృతం వినాలి, భాగవత శ్లోకం చదవాలి. కృష్ణుడు భాగవత శ్లోకంలో లోపల ఉంటారు. కృష్ణుడే చెప్పిన మాట ఇది, నేను భాగవత శ్లోకం లోపల ఉంటాను కలియుగంలో అని చెప్తున్నారు. సో చాలా విశేషమైన శ్రీమద్ భాగవత శ్లోకం అందరూ పారాయణం చెయ్యాలి. ఎవరు శ్రీమద్ భాగవతం పారాయణం చేస్తున్నారు వాళ్ళు పితృకల్ మంచి గదికి పోతున్నారు శాస్త్రం ఉంది. దయచేసి ఈ మహాలయ పక్షంలో అందరూ మంచిగా వాడేసి శ్రీమద్ భాగవతం పారాయణం చేయాలని మరి కోరుతున్నాము. శ్రీమతే రామానుజాయ నమః. హరి ఓం రామానుజదాసం.